ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో జాతీయ ఆదివాసీ క్రైస్తవ సెమీ క్రిస్మస్ను ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పాస్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలరాజు కోయ భాషలో మాట్లాడుతూ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం దేవుని కృపేనని ఆయన ప్రేమ ఆశీర్వాదాలను గురించి వివరించారు. జిల్లా కార్యదర్శి సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ, అసోసియేషన్ ఏర్పాటుకు మొదటి అడుగు తానేనని, మండల పాస్టర్స్ కమ్యూనిటీ స్థల నిర్మాణానికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఇదే ఐక్యత ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు కె నిరీక్షణరావు, బిషప్ వికే ఇలియా, బిషప్ యోహాను, కన్వీనర్ గుండి ఫిలిప్, జనసేన నాయకులు జిఎస్ఎన్ నాయుడు, కరాటం సునీల్, శారాబత్తుల డేవిడ్ రాజు, కుంజా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటే కొంచెం సంతోషంగా ఉంది. నేను 2009 ఎలక్షన్స్లో మేము ప్రచారం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక గ్రామంలో ఒక మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మాకు చెప్పడం జరిగింది. 2009లో నేను అంతకంటే రాంబాబు గారు కూడా ఈ దృష్టి తీసుకెళ్ళి, ఆ రోజు రాంబాబు గారు కింద మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం, తీసుకెళ్ళి మనందరికి కూడా ఒక ఫాస్టర్స్కి ఒక చర్చ్ ఫాస్టర్స్ పడుతున్న ఇబ్బందుల మీద మేము మాట్లాడడం జరిగింది. ఆ రోజు వెంటనే ఆయన స్పందించి ఈ ప్రతి చోట కనీసం ప్రార్థన చేసుకునే దగ్గర కూర్చునే బాలలు కూడా లేవు. ఆ రోజు మాకు కుటుంబం సంబంధించిన సంస్థ ద్వారా 2500 ఐరన్ చైర్స్ బలలు ఆయన వెంటనే చేసి వితరణ అవ్వటం జరిగింది. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మండల కేంద్రంలో ఆదివాసీ పాస్టర్స్ అసోసియేషన్స్ ఒక సంస్థ వారు ఈరోజు సుమారు 4 రాష్ట్రాలకు సంబంధించిన పాస్టర్స్ ఈరోజు ఇక్కడ కూడుకొని సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు, చాలా సంతోషం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేవుని మార్గంలో పయనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలని ఒక మంచి మెసేజ్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలకి, అలాగే ఆ వాక్యం ద్వారాగా ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడవాలని మంచి మెసేజ్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి మరెన్నో వేడుకలు ఆదివాసీ పాస్టర్స్ ద్వారాగా జరగాలని నేను మనస్ఫూర్తి